నారాయణ నారాయణ అదేం కొట్టుండు నారాయణ, సునీల్ నారాయణ తీసుకొచ్చారు వెస్టిండీస్ నుంచి లాస్ట్ మ్యాచ్లో. మొత్తానికి T20 వరల్డ్ కప్ ముందు వాడికి ఫామ్ అందించి పెట్టారు. అదేం కొట్టుండు అన్న, పడుకుని కొడతారు మీ వాడు, నాకు అర్థం కాక అడుగుతాను. అదే నుంచుని కొట్టచ్చు కదా. మావాడు పండుకొని కొట్టినా కూడా మీ వాడు వచ్చి బట్లర్ వచ్చి మొత్తం దున్ని పారేసి మొత్తం మ్యాచ్ అంతా ఎగిరేపిసుకపోయాడు. ఏ మావాడు ఎంత కొట్టినా కూడా వేస్టే కదా. మరి టేబుల్ టాపర్స్ అంటే అలాగే ఉంటుంది. దీంతో పాటు ఇంక మరిన్ని విషయాలు కూడా మాట్లాడదాం. అందుకన్నా ముందు వలేరియా డెవలపర్స్ ప్రెజెంట్స్ IPL 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెన్లీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. ఇప్పుడు చెప్పు ఏంటి మరి మ్యాటర్. మరి 223 కొట్టాం మేము, రికార్డ్ చేసిన మరి కొడతారని అసలు ఊహించారా? మేము 223 రికార్డ్ చేస్తామని ఏ దశలో ఊహించారు అసలు కనీసం KKR? ఇక మా ఓపెనర్గా వచ్చి సునీల్ నారాయణ పండుకోనో లేకపోతే నిలిచోనో ఎట్లో అట్లా కొట్టి అవతల పడేసిండు, సెంచరీ చేసుకున్నాడు. కానీ మళ్ళా ఇక ఆడికి 220 సాలరా అనుకొని మా వాళ్ళు ఆడికి రసలు కూడా తక్కువనే ఆడిండు. ఇక సాల్తీ బచ్చగాళ్ళు వీళ్ళు పింక్ డ్రెస్ గాళ్ళు అనుకున్నాం. కానీ లాస్ట్కు మళ్ళీ బచ్చగాళ్ళు అనుకున్నారు, అందుకనే బచ్చగాళ్ళు అనుకున్నారు కాబట్టి మొత్తం వచ్చా అనుకుని మా వాళ్ళు మొత్తం తుప్పు రేగొట్టారు. రికార్డ్ చేసి పక్కన పడేశారు. అలా నవిలు ఊసినట్టు చూసారా, ఇంకో 4 రన్లు కొట్టినా కూడా కొట్టేద్దు, అంత ఫామ్లో ఉన్నారు మా వాళ్ళు. అర్థమైంది కదా. ఏదో ఒక ఊకే గెలిచుడేంది మాకు హోమ్ గ్రౌండ్లో, ఒకసారిగా వీళ్ళకి గెలిపిద్దాం తీ అని మా వాళ్ళు కూడా మెల్లగేసారు బాల్. లేకపోతే బాల్ మెల్లగేసారా మరి. అవునులే, మీ వాళ్ళు నరేన్తో పాటు ఇంకొక వ్యక్తిని కూడా ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి, హాఫ్ సెంచరీ చేసిన స్టార్క్ని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హాఫ్ సెంచరీ ఎట్లా చేసిండు బౌలర్ ఏంటి, 4 ఓవర్లో 50 రన్స్ ఇచ్చిందంటే మాకు హాఫ్ సెంచరీ చేయించినట్టే కదా, హాఫ్ సెంచరీ లెక్కే కదా. స్టార్క్ అని తెచ్చుకున్నారు, ఎగురుకుంటే వెళ్ళి. ఏమైంది స్టార్క్ వచ్చిన కానీ చేంజ్ చేస్తున్నాడు. ఇక ఏం చేద్దాం, ఇక పొంగలాగా ఎత్తుకున్నాడు కానీ ఏమన్నా వేస్తున్నాడా? ఏమన్నా ఉందా కనీసం ఇంపాక్ట్ ఉందా? మా ఇంపాక్ట్ ప్లేయర్ చూడు, బట్లర్ వచ్చాడు, ఒక సెంచరీ చేశాడు, మ్యాచ్ని గెలిపించాడు. అలా ఉండాలి ఇంపాక్ట్ ప్లేయర్ అంటే. ఇంపాక్ట్ ప్లేయర్ అనే పదానికి డెఫినేషన్ లాగా ఉన్నాడు మావాడు. బట్ మీ వాడు ఉన్నాడు ఎందుకంటే ఏంటిది ఆ బౌలింగ్ ఏంటి అదేంది. పాపం మీ గంభీరం చూస్తే చాలా జాలేసింది నాకైతే మాత్రం. ఇక ఏం చేద్దాం, ఇక మరి ఆడు బౌలింగ్ అట్లా ఎత్తాడు. అయిపోయాక మ్యాచ్ అయిపోయాక డ్రెస్సింగ్ రూమ్లో తీసుకుపోయి గట్టిగానే క్లాస్ వీకెండ్ మావానికి ఓన్లీ మాటలతోనే ఉంటారా అదేమన్నా? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దంచుడే ఇక తక్కువ గంభీర్ అంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. పాపం ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతూనే ఉన్నాడు, సెకండ్ హాఫ్ అంతా మీ వాడు మొహం చూస్తే నాకు జాలేసింది పాపం. ఇక మరి కప్పు తీసుకొస్తా అని శపథం చేసే రాజకీయాల నుంచి బయటకు వచ్చే KKRని గెలిపిస్తానే ఇక వీళ్ళేమో ఇట్లా ఆడితే. అలాంటప్పుడు కప్పు తీసుకొస్తానని శబ్దం చేసినప్పుడు మెల్లగా ప్రశాంతంగా వచ్చి మా RRలో జాయిన్ అయిపోయింటే కప్పు కొట్టుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే టేబుల్ టాపర్ RR. మీ RR ఒక్కసారి కొట్టింది, మా వాళ్ళు ఎంతసార్లు కొట్టారు KKR? ఎన్నిసార్లు కొట్టారు చెప్పు. సో అది కూడా తెలియదు మీకు. మీకంటే ఎక్కువనే కొట్టిరుగా. మాకన్నా ఎక్కువ కొట్టేది ఏం లేదు. RR అంటే RR అంతే, మొత్తం దున్నేస్తుంది. ఈసారి టేబుల్ టాపరే కాదు, కప్పు కూడా మాదే. ఈసారి కప్పు నమ్మదే. అది RCBs లాగానే RR ఈసారి మేము తీసుకున్నాం, కప్పు మాది, దాంట్లో ఎలాంటి తిరగలేదు. నిన్న మ్యాచ్ చూసిన తర్వాత కూడా నీకు అలాంటి డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఏముంది, మీ వాళ్ళంతా టాప్ ఆడరా అంత ఇవ్వాలే. ఒక బట్లర్ ఆడితేనే గెలిచిరు. ఎవరైనా ఒకడు ఆడితే చాలు కదా. మీ దాంట్లో మాత్రం ఎవరు ఎరగొడిచారు బాబు? ఆ వచ్చిన రసెల్ ఏమో ఆడికి పాపం రసెల్ కరెక్ట్గా మాట్లాడితే ఏంటంటే బ్యాట్ కూడా అక్కడ కొట్టినా కూడా 6 పోయి 4 పోయి అంత ఉంటుంది. బట్ రసెల్ కూడా ఆడలేదు, ఎవరు ఆడలేదు. రింకు సింగ్ ఏదో లాస్ట్లో ఒక 20 రన్లు కొట్టి గెలిపిద్దాం అనుకున్నాడు. పాపం మా వాళ్ళు ఈ రేంజ్లో దున్నేస్తారని మీ వాళ్ళు కూడా ఊహించలేదు కదా. ఏయో సునీల్ నారాయణ కొట్టిండు కదా, ఇక మళ్ళీ నేను కూడా ఎందుకు ఆడు వీళ్ళకు 220 చాల్తీ అని రసలు కూడా జర్ర చల్లబడ్డాడు. ఇక నిన్న ఎండ కొట్టింది జర్ర చల్లబడ్డాడు. మా వాళ్ళు దుల్ల కొట్టారు, దుల్ల కొట్టి గెలిచేశారు యాక్చువల్గా. లేకపోతే ఇక మాదే ఆయనతో రసల్ క్లిక్ అయితే 200 300 కొట్టేటోళ్ళు మా వాళ్ళు. 300 కొడతారు, 300 కాదు 400 అనుకోవచ్చు. అనుకుంటారు ఏమన్నా మాటలు చెప్పడానికి తప్ప నుంచి మీ వాళ్ళు విగ్రహాలన్నీ చూస్తే 6 feet ఉంటారు కానీ కొట్టేది ఏముండదు ఆడ. ఇక మీ కొట్టిండు అంటారు కదా బట్లర్ను. మా షారుఖ్ ఖాన్ వచ్చి నిన్ననే బ్లాంక్ చెక్ ఇచ్చి కొనేసినట్టు. అవును, మీ షారుఖ్ ఖాన్ ఏంటి మర్చిపోయాను. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు అద్భుతంగా ఆనందంగా ఉన్నాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమో పాపం ఇదైపోయాడు. ఏదైతుంది ఇక ఫస్ట్ గెలుతుంది అనుకున్నాడు. ఇక తర్వాత ఇక రాజస్థాన్ గెలిచింది. ఇక బాగా ఆడినోని మీద కన్నేసిండు మీ బట్లర్ మీద. బ్లాంక్ చెక్ బట్లర్ అంటే బ్లాంక్ చెక్ కొమ్ముడు పోయాడు అనుకుంటున్నావా, బ్లడీ ఫూల్ అంటాడు బట్లర్. యాక్చువల్గా చూడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ RR ఫ్యాన్స్ అందరూ అలాగే ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్స్. అసలు బ్లాంక్ చెక్లు కాదు కదా, మీరు క్యాష్ తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టినా కూడా చెల్లించరు మా వాళ్ళు, అలాంటి వాళ్ళు అనమాట. చూడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ KKRకి ఓపెనర్కి ఎక్కుతాడు నారాయణ బట్లర్ దుమ్ము లేపుతాడు. అంటే ఈ సంవత్సరం మేము ఏం పీకలేము, మేము ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా రాము అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు KKR. మేము టాప్లో ఉన్నాం కదా. ఎక్కడ టాప్లో ఉన్నారు? టేబుల్ టాపర్ ఎవరు? మీ తర్వాత అయినా కూడా ఉన్నాం కదా. తర్వాత అదే కప్పులో కూడా అంతే, మా తర్వాతే ఉంటారు మీరు ఎప్పుడు. మాకన్నా ముందు రావాలంటే అది ఇంకొక 2-3
4-5 సీజన్లు తర్వాత ఏమైనా జరుగుద్దేమో కానీ ఇప్పట్లో అయితే జరిగే ఆలోచనలు అయితే లేవు. ఏదో కొన్ని మ్యాచ్లు ఏంటంటే ఎవరో ఒకరు రాణించి కొన్ని ఏదో లక్క కలిసి వచ్చి గెలిచారు కానీ బట్ ఈసారి ఏదైనా కూడా ఆర్ఆర్దే కప్పు. దీని దమ్ముంటే అప్పు చూద్దాం. మా గంభీర్ స్ట్రాటజీతోని ఖచ్చితంగా మేము కప్పు కొడతాం, అప్పుడు చూపిస్తాం. గంభీర్ పీకేది ఏం లేదని చెప్పి నెక్స్ట్ మ్యాచ్తో ప్రూవ్ అయిపోద్ది. అప్పుడు మీరు మాట్లాడండి నెక్స్ట్ మ్యాచ్ గురించి. మ్యాచ్ విషయం పక్కన పెడితే ఏదో గుడ్ న్యూస్ చెప్తా అంటే ఏమైంది? అదే మన ఫ్లాట్ గురించి చెప్తానని చెప్పాను కదా, రెండో ఫ్లాట్. అలాగే రెండో ఫ్లాట్ కూడా తీసుకున్నమాట, దాని గురించి మళ్ళీ ఎక్కడ అది? మళ్ళీ అక్కడ ఇంకేముంది, ఒల్లేరు డెవలపర్సే కదా. ఏ ఫ్లాట్ అయినా కూడా ఇంకా వాళ్ళు ఇస్తున్న ఫెసిలిటీస్ కానీ, వాళ్ళు ఇస్తున్న కంఫర్ట్ కానీ, వాళ్ళు ఇస్తున్న రేట్ కానీ ఎక్కడ లేదు మార్కెట్లో. సో ఆటోమేటిక్గా మన డబ్బులు ఎక్కడైతే గ్రో అయితే అక్కడే పెడతాం కదా. సో ఒల్లేరు డెవలపర్స్లో ఇంకో ఫ్లాట్ తీసుకున్నాను. సో నిన్న మ్యాచ్ గెలిచాము, దాంతోపాటు ఈ ఫ్లాట్ కూడా ఉన్నాం అనమాట. సో డబుల్ ధమాకలేక అనమాట. అలా ఓకే, నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ కూడా కొట్టి అప్పుడు మాట్లాడతాను నేను. ఓకే చూసుకుందాం. యా.